ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిషి వస్తుంది. కేదార్ లోపల ఏం చేస్తున్నాడో ఏంటో. పోలీస్ ఆఫీసర్ మీద చెయ్యడం అంత సులువు అనుకున్నావా యువరాజ్? తప్పు చేస్తున్నా తమ్ముడివని చూసి చూడనట్టు వదిలేస్తుంటే నన్ను చంపడానికి మనుషుల్ని పంపిస్తావా? నీకు ఆఖరిసారి చెప్తున్నాను యువరాజ్, నేను ఏ ఆస్తి కోసం రాలేదు. నేను వచ్చింది కుటుంబం కోసం, నేను కోల్పోయిన ప్రేమ కోసం. నన్ను ఇంట్లోంచి పంపడానికి కానీ పైకి పంపే ఆలోచనలు కానీ చేస్తే నాలో ఉన్న పోలీసుని చూస్తావు. అన్నగా చెప్తున్నాను, వాడికి అస్సలు కనికరం లేదు. నిషి, ఏంటి? నీతో మాట్లాడాలి. చెప్పు. కొంచెం పర్సనల్ నిషి. పక్కకు వస్తావా? ఇక్కడ మాత్రం నువ్వు నేను తప్ప ఇంకెవరున్నారే? అంటే గోడలకు కూడా చెవులుంటాయంటారు కదా, అందుకు. రాత్రి నా మీదికి మనుషుల్ని పంపించింది నువ్వేనేమో అన్న అనుమానం వస్తేనే ఇంత దూరం వచ్చా. అదే నిజం తెలిస్తే ఏం చేస్తానో తెలుసు కదా. నువ్వు చేసే చెత్తంతా బయట పెట్టుకో. అవి ఇంటి వరకు ఇంకొకసారి వస్తే నీ నిజస్వరూపం అక్క వరకు వెళ్తుంది. సరేనా? తీసుకో. ఏంటో చెప్పు. అది నీకెలా చెప్పాలో తెలియట్లేదు. నీకేమైనా పిచ్చి పట్టిందా? పర్సనల్ గా మాట్లాడాలి అన్నావు, ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అని నన్ను అడుగుతావేంటి? పర్లేదు, తాగు. నీలాగా నేనేం కలపలేదు. చెప్పాలనుంది కానీ చెప్పలేకపోతున్నాను నిషి. చెప్పగలిగినప్పుడే చెప్పు. నిషి, ఏంటి? అది సరే యువరాజ్, నువ్వు చెప్పినట్టే చేద్దాం. దాత్రి, వెళ్దామా? పద. యువరాజ్, నువ్వేంటి అలా ఉన్నావు? అయినా వాడితో నీకు పనేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.